ఒకనాడు నెత్తుటేర్లు పారించిన ఫ్యాక్షన్ చరిత్ర ఉన్నటువంటి జిల్లా మధ్యలో ఓ హత్యతో కొన్నాళ్ల పాటు ప్రశాంతంగానే ఉంది అనే పేరు సంపాదించుకుంది. కానీ కొన్ని రోజులుగా అదే జిల్లా అట్టుడుకుతోంది. రాజకీయ వైరుధ్యంతో, సవాళ్లతో ప్రతి సవాళ్లతో, ఆరోపణలతో ప్రతి ఆరోపణలతో రగిలిపోతోంది. ఇక 2-3 నియోజకవర్గాలైతే నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. మళ్ళీ ఫ్యాక్షన్ భూతం ఎప్పుడు పడగ విప్పుతోంది అనేటువంటి ప్రశ్న ఇప్పుడు అక్కడ వెంటాడి వేధిస్తూ ఉంటే, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అవలంబిస్తున్న అరాచక విధానాలే అక్కడ ఫ్యాక్షన్ని మళ్ళీ తీసుకొస్తాయంటోంది కూటమి. అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ మళ్ళీ పురివిప్పుతుందా? ఒకవేళ బుసలు కొడితే వైసీపీ దానికి నాంది పలుకుతుందా, లేకపోతే కూటమి కుట్రలు చేస్తుందా అనేటువంటిదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇదే అంశంపై ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు ఎక్స్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. ప్రకాష్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మీ ఇంటర్వ్యూ కోసం విపరీతంగా ప్రయత్నించాను, నేను విపరీతంగా ట్రై చేశాను. కాలం ఇవాళకి కలిసి వచ్చింది. టు ద ఫైనల్ అట్లీస్ట్ యు ఆర్ ఆన్ ద హాట్ సీట్. కమింగ్ టు ద స్ట్రైట్ పాయింట్ ప్రకాష్ రెడ్డి గారు, కూటమికి అనంతపురం జిల్లాలో ఉండేటువంటి పోలీసింగ్కి భయపడ్డారా? అందుకే ఈ మధ్య ఎక్కువగా హైదరాబాద్లో ఉంటున్నారని చెప్తున్నారు. భయపడడానికి ఏముందండి? హత్యలు చేసామా, దోపిడీలు చేసామా, దౌర్జన్యాలు చేసామా? దేనికి భయపడాలి? హత్యలు, మానభంగాలు, దోపిడీలు, దాడులు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ భయపడాలి. వాటిని ఎదిరిస్తున్నందుకు మా మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టిన ప్రతిసారి హైకోర్టుకు న్యాయం కోసం వెళ్తున్నాం. హైకోర్టు నుంచి స్టే రావడము లేదా బెయిల్ రావడము వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం, మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ప్రభుత్వ దురాగతాలని ప్రశ్నించడంలో వెనకడుగు వేయడం లేదు. కానీ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ప్రజలు గమనిస్తున్నారనేటువంటి స్పృహ కూడా లేకుండా పోలీసు యంత్రాంగం స్థానిక ఎమ్మెల్యేలకు, ప్రత్యేకించి మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యేకి అడుగులకు మడుగులు ఒత్తుతూ జరుగుతున్న హత్యలు, మానభంగాలు వీటన్నిటి నుండి పాఠాలు నేర్చుకోకుండా, మళ్ళీ అటువంటి సంఘటనలు రిపీట్ కాకోకుండా, ఆ రిపీట్ కాకుండా చేయడానికి కఠినమైన చర్యలు తీసుకోకుండా పరిటాల సునీతకు, ఆమె కుమారులకు, ఆమె సోదరులకు, ఆమె బంధువులకు వంతబాడుతూ అక్కడ ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఇది సంపూర్ణంగా పోలీసు వారి వైఫల్యం. ఏడుగురాలపల్లి ఉదంతం నిజంగా గుండె కలిచి వేస్తుంది, మనసు పెకిలించి వేస్తుంది. తెలుగుదేశం నేతలు, ముఖ్యంగా చెప్పాలంటే మీ ప్రత్యర్థి పరిటాల సునీత అనుచరులు మొత్తం అంతా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేటువంటిది మీ ఆరోపణ, మీ పార్టీ ఆరోపణ. దమ్ముంటే తేల్చుకుందాము, రాజకీయం వద్దు అనేటువంటిది పరిటాల సునీత సవాల్. ఏంటి తేల్చుకోవడం అంటే ఏంటి? నిజంగా సునీత, శ్రీరామ్ అనునాయులు వాళ్లే ఆ గ్యాంగ్ రేప్లో కీలకంగా ఉన్నారా, లేకపోతే వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం? ఎఫ్ఐఆర్ తెప్పించుకోండి. అందులో అక్యూజ్డ్ అంతా ఎవరు, నిందితులు ఎవరు, మరి ఆ సంఘటనలో పాల్గొన్నది ఎవరు, ఆ గ్రామంలో విచారించండి. దళిత సంఘాలు వెళ్తే కూడా అడ్డుకున్నారు. ఆ గ్రామానికి దళిత సంఘాలను రానిలా, ప్రజా సంఘాలను రానిలా, ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కినారు. ఆ దళిత బాలిక కుటుంబాన్ని పరామర్శించడానికి మేము, మా పార్టీ నాయకులు మేరుగ నాగార్జున గారు మరియు శైలజానాథ్ గారు, ఉషశ్రీ చరణ్ గారు, మేమందరం వెళ్తే మా పైన అక్రమ కేసులు పెట్టారు, ప్రివెంటివ్ అరెస్ట్లను అడ్డుకున్నారు. మరి మీరు మా గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ కనీసం పరిటాల సునీతమ్మ తమ గ్రామానికి సమీపాన ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగితే కనీసం ఖండించిందా? ఇటువంటి అన్యాయాలు ఎవరికి జరగకూడదని ఒక మాట మాట్లాడిందా? ఒక మహిళగానైనా స్పందించిందా? పోనీ వారిని పరామర్శించిందా? పోనీ ఆ బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేసిందా? పోనీ ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం ఇప్పించిందా? ఏమి చేయలేదు. ఎందుకంటే ఆమెకు తన వర్గం కావాలా, తన పార్టీ కార్యకర్తలు, వాళ్ళు ఈ సంఘటనకు బాధ్యులైన వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాబట్టి వారి ఓట్లు కావాలా, వారి వర్గం కావాలా, వారి అండదండలతో మళ్ళీ ఆమె ఎమ్మెల్యే కావాలి. అంటే పదవుల కోసం ఎటువంటి అన్యాయాలను, అక్రమాల్ని ప్రోత్సహించడానికైనా సిద్ధం పరిటాల కుటుంబం. ఆడబిడ్డల జీవితాలు చిదిమేసైనా, అమాయకులైనటువంటి కురుబ లింగమయ్య లాంటి అమాయకుల్ని హత్యలు చేసైనా, నారాయణ రెడ్డి లాంటి ఎంతోమంది రైతుల్ని హత్యలు చేసైనా మళ్ళీ అధికారంలోకి రావాలా, ఆ కుర్చీ కావాలా, పదవి కావాలా, దాని నుంచి వచ్చే ఆధిపత్యం కావాలా, ఆదాయం కావాలా. అంతేగాని ప్రజల సంక్షేమం అనేది ఏ రోజు కూడా పట్టని కుటుంబం పరిటాల కుటుంబం. కేవలము తెలుగుదేశం పార్టీ గాలైనా ఉండాలి,
లేదా దిగ్గంగల సంస్కృతి అయినా కొనసాగాలి. పాపిరెడ్డిపల్లిలో కురబా లింగయ్య మర్డర్ వైసీపీ వాళ్ళే వెనకుండి చేయించారు సానుభూతి కోసము, మొత్తం అంతా న్యూస్ మేకర్స్గా ఉండటం కోసం అనేటువంటిది ఒక ఆరోపణ. మీరు మాత్రము ఒక ఎంపీపీ ఎన్నిక కోసము పోలీస్ బలగాల్ని మొత్తాన్ని దగ్గర పెట్టుకొని పరిటాల సునీతే ఈ హత్య చేయించింది. నిజంగా నిలదీసి అడగాలంటే రాజకీయ కక్షలకి అంటే వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్యలో కురబా లింగయ్య చనిపోయాడు అనుకోవచ్చా? చంపింది స్వయంగా పరిటాల సునీత తమ్ముడు, ఆయన కుమారులు. మరి పరిటాల సునీతకు వెనకలుండి మేము ప్రోత్సహించి ఆమె తమ్ముళ్లతో హత్య చేయించామా? చంపింది స్వయంగా పరిటాల సునీత, చిన్నాయన కొడుకు, ఆయన కుమారులు. దాదాపు 15 మంది కురుబలింగమయ్య ఇంటి మీదకి పోయి దాడి చేసి బేస్బాల్ బ్యాట్తో ఆయన తల ముక్కలు చేసి హత్య చేస్తే, మరి ఇందులో కూడా ప్రశ్నించిన మా పైన కేసులు పెట్టారు. పరామర్శించడానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేశారు. నువ్వు ఎలా వస్తావు హెలికాప్టర్లో మేము చూస్తామని బెదిరించారు పరిటాల సునీతమ్మ. నువ్వు హెలికాప్టరు అలా వచ్చినట్లుండాలి, అలా వెనక్కి వెళ్ళిపోయినట్లుండాలని వార్నింగ్ ఇచ్చారు. మీ తాత జాగీరా? ఇక్కడ ప్రజాస్వామ్యం లేదా? మీ రౌడీ రాజ్యాంగమే నడవాలా? ఒక మాజీ ముఖ్యమంత్రి మీద కూడా మీరు అటువంటి ప్రేలాపనలు చేయొచ్చునా? చట్టాలు చేసే సభలోకి నిన్ను ప్రజలు పంపారు కదా, చట్టాలను గౌరవించడం మీకు తెలియదా? మీ తమ్ముడు తప్పు చేశాడు, చేసింది మావాడైనా చేసింది తప్పని విమర్శించాల్సింది పోయి, ఆ కుటుంబానికి అండగా నిలవాల్సింది పోయి, ఆ హత్యను వెనకేసుకొని బాధితుల కుటుంబ సభ్యుల వాళ్ళను పరామర్శించి వాళ్ళకు అండదండలు అందజేసి నిష్పక్షపాతంగా విచారణ చేస్తామనేటువంటి ఒక ధైర్యం చెప్పాల్సింది పోయి 15 మంది ఈ సంఘటనలో పాల్గొంటే, లింగమయ్యతో పాటు గాయపడినటువంటి ఆయన కుమారుడు శ్రీనివాసులు పదే చెప్తున్న 15 మంది బైకుల మీద వచ్చారు. దాదాపుగా పరిటాల సునీత బంధువులు ఒక 4-5 ఉన్నారు. వాళ్ళ పేర్లతో సహా చెప్పి వీళ్ళు వాళ్ళ తండ్రి మీద దాడి చేసిన అంశాన్ని, తన మీద దాడి చేసిన అంశాన్ని, ఆయనకు కూడా ఎమ్మెల్సీ అయింది, ధర్మవరం హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఇవన్నీ కూడా ఆయన చెప్తున్నా కూడా పట్టించుకోకుండా, ఆయన చేత కంప్లైంట్ తీసుకోకుండా, లింగమయ్య భార్య నిండు శోకంలో ఆమె మునిగిపోయి ఉండగా ఆమె ఇంట్లో కాటిక డబ్బీ తీసుకొని హుటాహుటిన ఆ కాటుక డబ్బీ పైన వేలి ముద్ర వేసి, బొటన వేలి ముద్ర వేసి, వీళ్ళు పోలీసులు రాసుకొచ్చిన కంప్లైంట్ పైన ముద్ర వేయించారు. కేవలం 2-3 మాత్రమే కేసులో పెట్టారు. మరి దీనిపైన కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని అందరూ కూడా బాధిత కుటుంబ సభ్యులు, స్థానికంగా ఉన్నటువంటి వారి బంధువులైన లాయర్లను తీసుకొని వెళ్ళి కలిశారు. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కూడా దీనిపైన ప్రశ్నించింది. ఎస్పీ గారు న్యాయం చేస్తామన్నారు, కానీ ఇప్పటివరకు ఎటువంటి న్యాయం కూడా జరగలేదు. అంటే చంపిన వారి కుటుంబం దగ్గర, వాళ్ళ ఇళ్ళ దగ్గర 60-70 మంది పోలీసుల్ని పెట్టి హంతకులకు రక్షణ కల్పించడంలో చూపిన శ్రద్ధ పరిటాల సునీత చనిపోయిన కుటుంబానికి న్యాయం చేయడంలో చూపిలే. మరి చేసింది స్వయంగా ఆమె కుటుంబ సభ్యులు. దాని వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందనడం హాస్యాస్పదం. మీరు అన్నట్లుగానే, మీరు ఆరోపిస్తున్నట్లుగానే పాపిరెడ్డిపల్లిలో కురబా లింగయ్యను పరిటాల సునీత వర్గమే చంపించింది అనుకుందాం. కాసేపు పరిటాల సునీత కుటుంబమే చంపింది, వాళ్ళే చంపారు. స్వయంగా ఆమె తమ్ముడు చంపాడు. రైట్, పరిటాల ఆయన అక్యూజ్ నెంబర్ 1, అందులో A1 ముద్దాయి. సార్ ఓకే, పరిటాల సునీత తమ్ముడే చంపాడు అని అనుకుందాం. ఐఎమ్ ఆస్కింగ్ యూ వెరీ స్ట్రైట్లీ ప్రకాష్ రెడ్డి గారు, మీ చేతులకు అసలు ఎలాంటి నెత్తుటి మరకలు లేవా? అంటలేదా? ఫ్యాక్షన్ చరిత్ర మీకు అసలు లేదా? 2007-2008 కాలం నుండి నేను రాజకీయాల్లోకి వచ్చే సమయం నుండి, అప్పటి నుండి సేవా కార్యక్రమాలతోనే నా ప్రజా జీవితం ప్రారంభమైంది. రైతులకు ఉచిత బోర్లు, ఉచిత గొర్రెల పంపిణీ కార్యక్రమం, గేదెల పంపిణీ కార్యక్రమంతోనే నా రాజకీయ జీవితం మొదలైంది. పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొని రావాలని పేరూరు జలసాధన సమితిని ఏర్పాటు చేసి పోరాటాలతోనే నేను ప్రజా జీవితంలోకి వచ్చాను. ఆ రోజుల్లో డీలిమిటేషన్ జరగలేదు. పెనుగొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి రామగిరి మండలం నుంచి ఈ సేవా కార్యక్రమాలు చేశాను. తర్వాత డీలిమిటేషన్ జరిగి ఆ మండలాలు రాప్తాడు నియోజకవర్గంగా ఏర్పడడంతో, మా సొంత మండలం ఆత్మకూరుతో కలిపి రాప్తాడు నియోజకవర్గంగా ఏర్పడడంతో రాజశేఖర రెడ్డి గారు పిలిచి సీట్ ఇచ్చారు. ఫ్యాక్షన్ కుటుంబాలకు దూరంగా ఉండమన్నారు, ఫ్యాక్షన్కు దూరంగా ఉండమన్నారు. మంచి పేరు తెచ్చుకో, ఇటువంటి కార్యక్రమాలు కొనసాగించు, నా అండదండలు ఉంటాయని ఆయన భరోసా ఇచ్చి, సలహా ఇచ్చి రాజకీయ జీవితాన్ని ప్రసాదించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా నా మీద ఒక్క ఆరోపణ, నేను ఒకరిని కొట్టించానని కానీ, లేదా ఒక దాడి చేయించానని కానీ, ఒక
క్రైమ్ చేయించానా లేదా ఒక మర్డర్ చేయించానని కానీ ఎక్కడ కానీ ఒక ఆరోపణ కూడా నా మీద లేదే. నమ్మొచ్చా? నా మీద పెట్టిన కేసులన్నీ 2014-19లోనూ 24-29 మధ్యలో ఇప్పుడున్న కాలంలో టోటల్గా అన్నీ కూడా పోలీసు వర్గాలు పెట్టిన కేసులే. పోలీసులు కానిస్టేబుల్లో, ఎస్ఐలో, సిఐలో పెట్టిన కేసులే. ఏవి కూడా ఒక వ్యక్తి మీద నేను దాడి చేసినాను అని ఆ వ్యక్తి నా మీద పెట్టినటువంటి పరిస్థితి లేదు. 2016లో మా పార్టీ నాయకులపైన దాడి జరిగినప్పుడు వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో అనంతపురంలో అడ్మిట్ చేస్తే వారిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు నా మీద కూడా దాడికి ప్రయత్నించారు. ఆ రోజు మేము అప్రమత్తమయ్యేసి గ్రిల్లుకు తలుపు వేయడంతో ఆ రోజు ప్రమాదం తప్పింది. ఆ రోజు దాడి మా మీద జరిగినట్లుగా సీసీటీవీ ఫుటేజ్లు నిర్ధారిస్తే మేము అక్కడికి వచ్చేసి వారిని దాడికి మేము ప్రేరేపించామనో లేదా రెచ్చగొట్టామనో, మేము రెచ్చగొట్టడం వల్ల వారు దాడి చేశారనే రకంగా మా మీద కేసులు పెట్టారు. మా మీద దాడులు చేసి మా మీద కేసులు పెట్టడము, మా వాళ్ళని చంపి దాన్ని ప్రశ్నించినందుకు మా మీద కేసులు పెట్టడం తప్ప ఎటువంటి క్రైమ్ను కూడా ఈ దాదాపుగా 17-18 సంవత్సరాల కాలంలో మేము ప్రోత్సహించిందే లేదు. నేను రావడం వల్లనే సగర్వంగా చెప్తా, రాప్తాడు నియోజకవర్గంలో ఫ్యాక్షన్ కుటుంబాలకు అతీతంగా ప్రజల మధ్యన ఉంటూ ప్రజలకు ఏం కావాలో వాటి మీదనే స్పందిస్తూ ప్రజల పక్షాన్ని నిలబడ్డాను కాబట్టి ఇంతవరకు ఫ్యాక్షన్ కంట్రోల్లోకి వచ్చింది. 14-19లో కూడా దాదాపుగా 3-4 హత్యలు జరిగాయి ఆమె మంత్రిగా ఉన్నప్పుడు. మళ్ళీ ఇప్పటికే 3 హత్యలు జరిగాయి ఆమె మళ్ళీ ఎమ్మెల్యే అయినప్పుడు. అంటే వారు అధికారంలోకి వస్తానే దౌర్జన్యం చేయడము, తాము అంటే ఉన్నటువంటి ఒక భయం, పరిటాల కుటుంబం అంటే ఉన్న ఒక భయాన్ని పోగొట్టుకోకుండా, అంటే వారంటే భయం అనేది మర్చిపోకుండా ప్రజలకు మళ్ళీ గుర్తు చేయడము, ఆ భయం నీడలో వాళ్ళు అక్రమ ఆదాయాలు చేసుకోవడం అనేది వాళ్ళ ఎజెండా. వేటకొడవళ్ళు, నాటు బాంబులే కాదు ఫ్యాక్షన్ అంటే, బెదిరింపులు, సూసైడల్ టెండెన్సీలోకి నెట్టేటాలు కూడా. ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. మీ ఇద్దరు అన్నదమ్ముల మీద ఫేస్బుక్లో పోస్టులు పెట్టాడు అనేటువంటి ఒక కారణంతో మహేష్ రెడ్డి అనేటువంటి ఓ యువకుడు సోములదొడ్డి నాగిరెడ్డిపల్లి మధ్య ఉన్నటువంటి రైలు పట్టాలపై శవమై తేలాడు. ఐఎమ్ ఆస్కింగ్ యూ వెరీ స్ట్రైట్లీ, మహేష్ రెడ్డిని చంపించింది మీరేనా? మాకేమవసరం? మహేష్ రెడ్డి మా బంధువు, మా పిల్లోడు. మహేష్ రెడ్డి కాల్ డేటా తీసుకుంటే ఆ పిల్లోడు చనిపోయిన 2-3 నెలల దాదాపు నెల కింద వరకు కూడా మా అన్నతో మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక నెలన్నర కింద వరకు కూడా మా అన్నతో ఆర్థిక సాయం పొందినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ పిల్లోని లవ్ మ్యారేజ్ విషయం కూడా మా అన్నతో చర్చించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మా అన్నకు వాళ్ళ నాన్న అత్యంత సన్నిహితుడు. మహేష్ రెడ్డి వాళ్ళ నాన్న మల్రెడ్డి అత్యంత సన్నిహితుడు. మాకు ఎలక్షన్ 2019 ఎలక్షన్లో కూడా బాగా పనిచేసినాడు. సో ఎప్పుడూ కూడా ఆ పిల్లోడు చెడు సావాసాలు బట్టి అక్రమ సంపాదన దిశగా ఆ పిల్లోడు ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా పిలిచి నేను కూడా వారించిన, ఒక 20 లక్షల లోన్ ఇప్పించే ప్రయత్నం చేసిన, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్కి చెప్పిన, ఇంకా ఏదైనా పనులు చేసుకుంటా ఉంటే కాంట్రాక్ట్ పనులు ఇప్పిస్తాను చేసుకో అని చెప్పించినాము. ఎవరైనా రాజకీయాల్లోకి రాణించాలంటే సంపాదన అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవాలి తప్ప రాజకీయాల్లోకి వస్తే సంపాదించుకుంటామనేది కరెక్ట్ కాదు అనేసి కూడా ఆ పిల్లోనికి హితవు పలికినాం. ఆ పిల్లోడు ఆ రోజు ఆయన ఫోన్లో తన లవర్కు అడ్రస్ చేస్తూ ఆయన పెట్టినటువంటి వీడియో, నేను ఇంకా చనిపోతాననేసి ఆత్మహత్య చేసుకుంటాననేసి చెప్పడము, అంతా లవ్ అఫేర్లో ఫెయిల్యూర్కి సంబంధించినటువంటి విషయమే. కానీ దాన్ని పరిటాల శ్రీరామ్ వచ్చి రాజకీయం చేయాలని ప్రయత్నం చేశాడు. చనిపోయింది మా పిల్లోడు, మావాడు. సరే, వాడు పేరు కూడా ఒకటే కదా, ఊరి పేరు తోపుదుర్తి, మా ఊరే. దాన్ని కూడా రాజకీయం చేయాలనేసి ప్రయత్నం చేసి ఆ సంఘటనా స్థలానికి తన మనుషులందరినీ పంపించి ఇది ప్రకాష్ రెడ్డి సోదరుల మీద చెప్పించండి అనేసి ప్రయత్నం చేసి అన్నీ చేశారు. కానీ చివరిగా మా ఊర్లో గ్రామస్తులందరూ కూడా ఈ ప్రయత్నం ఏదైతే వాళ్ళు చేస్తున్నారో దాన్ని అందరూ కూడా మూకమ్మడిగా ఖండించారు. మీరు చెప్పిన దాంట్లో కొంతవరకు వాస్తవం ఉంది. దారి తప్పిన మహేష్ రెడ్డికి మీరు హితవు చెప్పటము, యాజ్ అ బ్రదర్హుడ్గా చెప్పటము. నన్ను ఇక్కడ డైలమాలోకి నెట్టేసినటువంటి క్వశ్చన్ ఏంటంటే, మీ బంధువే అయినటువంటి మహేష్ రెడ్డి తండ్రి మల్లిరెడ్డి ఎందుకని మీ మీద ఆరోపించారు? అంటే చాలా రోజులుగా, దానికి ముందుగా దాదాపు 3-4 సంవత్సరాలుగా ఈ పిల్లోడు పరిటాల శ్రీరామ్ దగ్గరికి వెళ్ళడం రావడం జరుగుతూ ఉండింది. సో ఆ పిల్లోనికి రాజకీయంగా ముందుకు రావాలనేటువంటిది ఏదో ఆలోచన ఉండింది. అయితే ఆ పిల్లోని పైన అనేక కేసులు కూడా నమోదు కావడం జరిగింది. అక్రమ ఆయుధాలు పెట్టుకున్నాడనేసి, సెటిల్మెంట్లు చేసే ప్రయత్నం చేశాడనేసి, ఇంకా ఎవరి దగ్గర కొంతమంది దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తాడనో ఇంకొకటి రకరకాలుగా డబ్బులు వసూలు చేశాడంటే చాలా కంప్లైంట్లు ఉన్నాయి. ఈ కంప్లైంట్లతో వీడి వల్ల సతమతం అయిపోయినాడు వాళ్ళ నాయన మల్రెడ్డి, చాలా ఇబ్బంది పడినాడు. సో
సో వీడు చేసిన అప్పులు మేము ఏం చేయాలమ్మా ఇట్లా చేస్తున్నారు వీడు అనేసి కూడా మా దగ్గర వాపోయిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఉన్న పలానా ఏదో ఒకటి ఇప్పుడు ఈ కాలం యువత ఎలా ఉందంటే ఒక ఎమ్మెల్యే దగ్గరకో ఒక మాఫియా డాన్ దగ్గరికి వెళ్ళిపోతే సెటిల్మెంట్లు చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు అనేటువంటి మైండ్ సెట్లో ఉంది. అది తప్పు. నేను ఫెయిల్ అయ్యింది, వాళ్ళు సక్సెస్ అయ్యేది అక్కడే. నేను ఎక్కడ క్రైమ్ని ఎంటర్టైన్ చేయను, ఎంకరేజ్ చేయను. నువ్వు కష్టపడతావా, నువ్వు కష్టపడి సంపాదించుకుంటావా, అవకాశాలు ఏదైనా కానీ ఇప్పించగలుగుతాను తప్ప నువ్వు సెటిల్మెంట్లు చేసుకుంటాను, బెదిరించి వసూలు చేస్తాను అనేటువంటి విధానం కరెక్ట్ కాదని చెప్పుకుంటూ వచ్చాము. అది నచ్చని మా పార్టీ వాళ్ళు కూడా చాలామంది అది నచ్చని వాళ్ళు, ప్రభుత్వ భూములు అమ్ముకోవచ్చు అని ఆశపడి భంగపడిన వాళ్ళు, వంకపురం భోగులు అమ్ముకోవచ్చు అని ఆశపడి భంగపడిన వాళ్ళు, అక్రమ సంపాదన చేసుకోలేకపోయామని భంగపడిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా నా మీద అసంతృప్తితో ఉన్నారు. అదే కోవకి సంబంధించి మహేశ్వర్ రెడ్డి వాళ్ళ నాయన కూడా. తోపుదుర్తి బ్రదర్స్, మీ పేరు మీ అన్నయ్య పేరు చెప్తే ఏ స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్ ఉందో అదే స్థాయిలో నెగిటివ్ రెస్పాన్స్ కూడా ఉంది. ప్రకాష్ రెడ్డి గారు, లెట్స్ ఫెల్ ఇట్. వాడుకొని వదిలేయటంలో తోపుదుర్తి ఫ్యామిలీ తర్వాతనే గంగుల భానుమతి చాలా జాగ్రత్తగా ఉండాలి, అండ్ బై ది సేమ్ వే కనుముక్కలకు చెందినటువంటి సానే ఉమా ఫ్యామిలీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి పైటాల సునీత ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అవును కదా, గంగుల కుటుంబాన్ని చంపింది మేమే కదా, సానే కుటుంబాన్ని చంపింది మేమే కదా, పరిటాల సునీత భర్త రవీంద్ర కదా చంపింది వాళ్ళని. వాళ్ళ కుటుంబాలను నాశనం చేశారు, వంశాలు లేకుండా చేశారు. మద్దిలచేరు సూర్యనారాయణ రెడ్డి హత్య వెనుక పరిటాల కుటుంబం హస్తం ఉంది. కనుముక్కల సానే చెన్నారెడ్డి మరియు ఆయన కుమారులు రమణారెడ్డి మరియు ఓబులరెడ్డి గారి హత్య వెనుకల కూడా పరిటాల రవీంద్ర హస్తం ఉంది. మొత్తం హత్యలన్నీ వాళ్ళే చేయించి ఈరోజు రాజకీయం కోసం కాదా, మేమందరం ఒక కుటుంబంలా ఉంటే ఏదైతే మద్దిలచేరు కుటుంబం కానీ గంగుల భానుమతి కానీ లేదా సాని కుటుంబం మేమంతా ఒక కుటుంబంలో ఉంటే మా మధ్య చిచ్చు పెట్టడానికి రాజకీయంగా ఆమె మాటలు మాట్లాడేదే కానీ ఆమెను ఎవ్వరూ కూడా నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. ఆమె మహానటి అనేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేక సందర్భాల్లో ఆమెకు తాకీదులు ఇచ్చినారు. ఆ విధంగా వాడుకొని వదిలేయడానికి ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు రాష్ట్ర అధ్యక్షుడు. ఒక మాజీ ఎమ్మెల్యే కుటుంబం సానే చెన్నారెడ్డి కుటుంబానికి మేము సాయం చేసేటువంటి స్థాయిలో మేము ఉన్నామా? ఒక మాజీ ఎమ్మెల్యే కుటుంబము మద్దిలచేరు నారాయణ రెడ్డి కుటుంబానికి సాయం చేసేటువంటి స్థితిలో మేమున్నామా? వారికి ఏదైనా పదవులు ఇవ్వాలన్నా, ఇంకొక ఆదాయ మార్గాలు చేయాలన్నా ముఖ్యమంత్రి గారితో నేరుగా సంబంధాలు కలిగినటువంటి కుటుంబాలు కదా. అది ఆ స్థాయిలో ఆయన చేయాల్సినటువంటి కార్యక్రమం. మా శక్తి మేర భానుమతి గారికి కానీ మద్దిలచేరు సూరి తమ్ముడు సుధీర్ రెడ్డికి కానీ, ఇప్పుడు జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆయన, వైఎస్ఆర్ యూత్ ప్రెసిడెంట్ ఆయన, సో వారికి కానీ మేము అండగానే నిలబడి ఉన్నాం. అదేవిధంగా కనుముక్కల కుటుంబానికి కూడా మేము అండగానే నిలబడి ఉన్నాం. కనుముక్కల కుటుంబం మీద బురద జల్లేటువంటి కార్యక్రమాలు గతంలో పరిటాల సునీత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రక్త చరిత్ర సినిమా పేరుతో బురద జల్లే కార్యక్రమాలు చేస్తే కూడా దాన్ని కూడా వ్యతిరేకించినాం. ఎప్పుడు కూడా మా మధ్య ఎటువంటి కూడా అభిప్రాయ భేదాలు లేవు. మరి గంగుల భానుమతి గారు అనేక వేదికల మీద చెప్పింది, మా అన్నను మళ్ళీ గెలిపించుకోవాలా, ఇది నా చివరి కోరిక అని కూడా చెప్పింది. మా మధ్య ఆ ప్రేమలు ఆప్యాయతలు ఉంటాయి కూడా. తాడిపత్రి నియోజకవర్గంలో వైసీపీని ఉంచకూడదు, ఉండకూడదు, అందుకే పెద్దారెడ్డిని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా రానివ్వటం లేదు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ స్మిత్ రెడ్డి అనేటువంటి వాదన ఉంది. తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో వైసీపీని లేకుండా చేయటం సాధ్యమయ్యే పనేనా? ఎక్కడ కూడా సాధ్యం కాదు. పరిటాల రవీంద్ర చంపిరి, పరిటాల సునీత వచ్చినా లేదా అంతే. మీకు హత్యల ద్వారా ఒక పార్టీని చంపుతామంటే అది సాధ్యం కాదు. ఆ వర్గము ఇంకొక నాయకుని ఎత్తుక్కుంటుంది. మీరు ఫ్యాక్షన్ ద్వారా రానివ్వకుండా పోతే మీరు ఎలక్షన్ కమిషన్ చేతుల్లో జరిగే ఎలక్షన్ల రోజు ప్రజలు వచ్చి స్వేచ్ఛగా ఓట్లు వేస్తారు కదా. ఎలక్షన్ కమిషన్ చేతుల్లో బందోబస్తు ఉంటుంది. మీకు ఉదాహరణకి 2014 నుంచి 19 మధ్యలో పరిటాల సునీత మంత్రిగా ఉన్న కాలంలో 5 సంవత్సరాల పాటు నన్ను వారి సొంత మండలం రామగిరి మండలంలోకి రానివ్వలే. ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే అధికార యంత్రాంగాన్ని తన చేతుల్లోకి తీసుకుందో దాని తర్వాతనే నేను ప్రచారానికి ఆ మండలంలోకి వెళ్ళాను. అది కూడా పోలింగ్కు ముందు చివరి 4 రోజుల్లోనే ప్రచారానికి వెళ్ళాను నేను. అంటే 5 ఏళ్ళు సంపూర్ణంగా ఆ మండలంలోకి వెళ్ళలే. ఫలితం ఏమైంది? మీ మెజారిటీలు చాలా పడిపోయినాయి. నేను 26,000తో గెలిచాను. అంటే దౌర్జన్యాన్ని ప్రజలు సహించరు. నువ్వు మాకు ఏం చేసినావు 5 ఏళ్ళు అని అంటారు. నువ్వు ఎంత చేసినా కూడా ప్రశ్నిస్తారు. నువ్వు ఎంత చేసినా కూడా, నేనే ఉదాహరణ, ఎంత చేసినా కూడా అసంతృప్తి అనేది తీరదు, సంతృప్తి పడరు. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వర్గాల వారు
కొంత తృప్తి పడవచ్చును, నేను పర్వాలేదు లేప మా ప్రకాష్ రెడ్డి అనుకోవచ్చును, వారికంటే మేలు కదా అని అనుకోవచ్చును. కానీ ఎక్స్ట్రీమ్గా సూపర్గా చేశాడనేసి ఎవరు భావించరు. ఎంత చేసినా 2,73,000 కోట్లు నేరుగా ప్రజల ఖాతాలోకి వేసిన జగన్మోహన్ రెడ్డి గారికే మార్కులు వేయలేదు ఈ జనం. మీరు అన్నమాట ప్రకారమే దౌర్జన్యాన్ని, నియంతృత్వాన్ని ప్రజలు సహించరు, ఓటుతో బుద్ధి చెప్తారు అనుకున్నదే నిజమైతే 2019లో అదే దౌర్జన్యాన్ని, నియంతృత్వాన్ని సహించలేక మీ కాన్స్టిట్యున్సీ రాప్తాల్లోనే మిమ్మల్ని గెలిపించారని అనుకుంటే 2024లో మీ దౌర్జన్యాన్ని, నియంతృత్వాన్ని సహించలేకే మళ్ళీ పరిటాల సునీతను గెలిపించారు అనుకోవచ్చా? మరి 2019-24 మధ్య జరిగినటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఒక మర్డర్ జరగలే, ఒక రేప్ అండ్ మర్డర్ జరిగింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక వారి నాయకురాలి కుమార్తెను కొండపల్లి గ్రామంలో రేప్ అండ్ మర్డర్ జరిగింది. వారి బంధువులు చేశారు. అక్కడ ఏదైనా పర్సనల్ విషయాలకు సంబంధించినటువంటి మర్డర్సు క్రైమ్ తప్ప పొలిటికల్ మర్డర్స్ ఒకటి కూడా జరగలేదు. 14-19 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 4గురిని చంపించినారు. మరి 19-24 మధ్యలో ఎక్కడ అటువంటి క్రైమ్ జరగలేదు. రెండోది, మా ప్రాంతంలో ఉన్నటువంటి పేరూరు డ్యామ్కు 30 సంవత్సరాలుగా నీళ్లు రాక ఎండిపోయింది. పెనా నది మీద ఉన్న డ్యామ్కు. ఆ డ్యామ్కు నీళ్లు తీసుకొచ్చాము, అనేక ఉచిత బోర్లు వేసాము, మహిళలకు మహిళా సాధికారత కోసం 20 కోట్ల రూపాయల ఖర్చుతో ఒక డైరీ నిర్మాణం చేసి వాళ్ళకి దాన విక్రయం చేశాము, అనేక సేవా కార్యక్రమాలు చేసాము, ఎన్నో కాలువల నిర్మాణం చేశాము. ప్రభుత్వం నుంచి కాదు, పేరూరు డ్యాంకు కాలువ నిర్మాణం చేసింది కూడా ప్రభుత్వ నిధులతో ఏం చేయలేదు. 45 కిలోమీటర్ల పెనా నదిలో కాలువ నిర్మాణం చేసి నీళ్లు తెచ్చాం. అనేక చెరువులకు కాలువల నిర్మాణం చేశాము. స్వయంగా అనంతపురం ఎమ్మెల్యే స్వగ్రామం బండమీదపల్లిలో ఆర్ఎన్బి రోడ్డుకు టెండర్లు లేకుండా, శాంక్షన్స్ లేకోకుండా ₹1 కోటి వ్యయంతో సిసి రోడ్ వేసాం. అలా అనేక గ్రామాల్లో ప్రజలు ఏదడిగితే అక్కడ చేసుకుంటూ వెళ్ళాం. అంటే ప్రభుత్వం నుంచి వచ్చేది ఆలస్యం అవుతుందంటే అప్పటికప్పుడు చేసుకుంటూ వెళ్ళాం. ప్రభుత్వము కూడా దాదాపు 3,000 కోట్ల రూపాయల పైన సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసింది రాప్తాడు నియోజకవర్గంలో. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా చేసింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి 2 కారణాలుగా మీలాంటి మీడియా ప్రతినిధులు కానీ, మేధావులు కానీ విశ్లేషించుకోవడం మనం వింటా ఉన్నాం. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని మోసం చేశారా? ఎలక్షన్ కమిషన్తో పొత్తు పెట్టుకుని ఈవీఎంల ద్వారా ఈవీఎంలను హ్యాక్ చేసి గెలిచారా? లేదా ప్రజాస్వామ్యాన్ని కాకుండా ప్రజల్ని మోసం చేశారా? అలవిగాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గెలిచారా? ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగిందని మేము భావిస్తున్నాం. అందరూ కూడా చర్చించుకునేది అదే. సో మేము రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలకు మేము అతీతులం కాదు. ప్రకాష్ రెడ్డి, పరిటాల సునీత అనేది పక్కన పెడితే, స్థానికంగా ఉన్నటువంటి విషయాలు మేము చేసిన మంచిని కూడా పక్కన పెడితే, చంద్రబాబు నాయుడు వస్తే ఆయన బిర్యానీ పెడతాడు, జగన్మోహన్ రెడ్డి పప్పన్నమే పెట్టాడనేసి ఆయన మీద అసంతృప్తితో అటువైపు ఓట్లు వేశారా? లేదు ఈవీఎంల ద్వారా గెలిచారు. ఈ రెండే తప్ప వేరే ఏ కారణము కాదు. ఇది రాప్తాడు కావచ్చు, తాడిపత్రి కావచ్చు, ధర్మవరం కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఓవరాల్గా ఈ 15 నెలల పాటు పవన్ కళ్యాణ్ పనితీరుకి యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా, యాజ్ ఎ జనసేన చీఫ్గా మార్కులు ఇవ్వాల్సి వస్తే ఎంత ఇస్తారు? మీ అభిప్రాయం అసలు? జనసేన చీఫ్గా అయితే చాలా చీఫ్గా మార్కులు వస్తాయండి. జనసేన పార్టీ కార్యకర్తలందరూ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. జనసేన పార్టీ నిర్మాణము చేపట్టాల్సిన బాధ్యత ఉందనేది కూడా మర్చిపోయినారు. ఈజ్ ఎంజాయింగ్ ఈజ్ పొజిషన్ అండ్ ప్రోటోకాల్. ఆయనకి ఇదే బాగుంది. ఆయన పార్టీ నిర్మాణం చేసి పార్టీలో క్యాడర్ ఏర్పడి నాయకత్వం వచ్చి ఆ నాయకత్వం అంతా కూడా డిఫర్ అయితే, చంద్రబాబుకు సంబంధించిన కార్యకర్తలతో, టీడీపీ కార్యకర్తలు డిఫర్ అయితే ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి పార్టీ నిర్మాణమే చేయదలుచుకోవట్లేదు ఆయన. ఉన్నంతలో ఏదైతే పార్టీ క్యాడర్ ఉందో, మనకి ఇంతే క్యాడర్ ఉంది, మన దగ్గర ఎన్నికలు నిర్వహించే క్యాడర్ లేదు, మనకు అనుభవం ఉన్నటువంటి నాయకత్వం లేదు, కాబట్టి మనం చంద్రబాబు వెనకలుందాం. ఎన్ని సంవత్సరాలండి ఇలాగా? ప్రజారాజ్యం పెట్టినప్పటి నుంచి 2007-8 నుంచి, బహుశా 2008 నుంచి ఇప్పుడు 17 సంవత్సరాలు మీరు ఇదే పరిస్థితిలో ఉన్నారు. మరి మీ పార్టీకి 21 సీట్లు ఇస్తే చాలనేసి మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకొని, మీరు చంద్రబాబును ఆ కుర్చీలో కూర్చోబెడితే చాలు, మీకు 4 మంత్రి పదవులు వస్తే చాలు, మీ అన్నకి ఎమ్మెల్సీ ఇస్తే చాలు, మా ఓట్లు చీలకుండా ఉంటే చాలు అనేసి మీరు అనుకున్నటువంటి ఆ ఆలోచన కరెక్టా? రేపు పొద్దున ఇటువంటి పరిస్థితి ఉంటుందా? ప్రభుత్వం పైన వ్యతిరేకత రానే వస్తుందా? ఇప్పటికే సగం వ్యతిరేకత వచ్చిందా ప్రజల్లో? ప్రభుత్వం యొక్క
ఆలోచన విధానము, దుర్మార్గపు కార్యక్రమాలు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, హత్యలు, మానభంగాలు ఏవైతే జరుగుతున్నాయో ప్రజలు చర్చించుకోవడం లేదా, ప్రజలు మోసపోయినామన్నటువంటి ఆగ్రహము, ఆవేశం లేదా, ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వం యొక్క కోటను కూల్చేటువంటి కాలం వస్తుంది. మీరు మాత్రమే కాకుండా ఈ మధ్య వైసీపీ నేతలందరూ కూడా జనసేన పైన, జనసేన సైనికుల పైన, పవన్ కళ్యాణ్ పైన ఒక కన్సర్న్ చూపిస్తున్నారు. ఇంకా ఎంతకాలం చంద్రబాబు నాయుడు గారి కింద ఉంటావు, ఇంకా ఎంతకాలం మిగతా పార్టీల జెండాలు జనసేన కార్యకర్తలు మోయాలి అని వీళ్ళిద్దరిని విడదీయాలనేటువంటి కుట్ర కన్సర్న్ ఇది. వీళ్ళిద్దరూ కలిసి ఉంటే అసలు వీళ్ళని ఎదుర్కోవటం కష్టం అని చెప్పేటువంటి భయమా? నేను ఇందాక కూడా అదే చెప్పాను. మీ వెనక ఓటర్లు లేనప్పుడు మీరు కలిసి ఉంటేనేమి, కలవకపోతే మాకేమి. మీ వెనక ఉన్నటువంటి ప్రజలు వెళ్ళిపోయారు ఎప్పుడో. జనసేన అనేది కేవలం 2-3 పత్రికల్లో కనిపడేటువంటి పార్టీ మాత్రమే. గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ పార్టీ నిర్మాణము చేసుకోలేదు, నిర్మాణం చేసే ఆలోచన కూడా ఆయనకు లేదు. ఆయన కేవలము నెల తనకు వచ్చేటువంటి ఆదాయం చాలు, తనకు దక్కుతున్నటువంటి వ్యక్తిగతంగా ప్రోటోకాల్ ద్వారా దక్కుతున్నటువంటి గౌరవం చాలు అనేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఆయన పట్ల మేము కన్సర్న్ చూపించట్లేదు. ఆ పార్టీ ఇప్పటికే ప్రజల్లో పల్సన అయ్యింది. రేపొద్దున మీరందరూ కలిసి పోటీ చేసినా కూడా మిమ్మల్ని మీ కాపు కులం నమ్మే పరిస్థితిలో లేదు. నువ్వు కాపు కులాన్ని తాకట్టు పెట్టావని కాపు నాయకుడు ముఖ్యమంత్రిగా కావాలని ఎదురు చూసినటువంటి కాపు కులస్తులందరూ కూడా తిరగబడుతున్నారు. మీ ఫ్యాన్స్ మిమ్మల్ని నిజమైన హీరోగా అభివర్ణించుకున్నారు. మీ భావజాలము, మీరు ప్రకటించుకున్న భావజాలం ఏదైతే ఉందో, మీ అవసరానికి మీరు భగత్ సింగ్ను వాడుకుంటారు, సుభాష్ చంద్రబోస్ను వాడుకుంటారు, చేగువేరాను వాడుకుంటారు, నక్సలైట్ అని వాడుకుంటారు. నేను లక్షల బుక్కులు చదివానంటారు, నేను ఈరోజు ఇక్కడ పుట్టానంటారు, రేపు ఇంకో దగ్గర పుట్టానంటారు, గుంటూరు అంటారు, బాపట్ల అంటారు, నెల్లూరు అంటారు, పశ్చిమ గోదావరి అంటారు, తమిళనాడు అంటారు. నోటికి ఏది వస్తే అది అబద్ధం చెప్పుకుంటా అక్కడ ప్రజల మీ పట్ల ఆకర్షితులయ్యే విధంగా మమ్మల్ని తిట్టుకుంటా నార తీస్తాం, తొక్కి తోలు తీస్తాం, చెప్పుతో కొడతాం, కొడకల్లారా, ఇవన్నీ ఇటువంటి భాషలన్నీ కూడా ఆ రోజు ప్రజల్లో ఎంతో కొంత యాంటీ ఇన్కంబెంట్స్, అప్పుడు ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకతను ప్రేరేపిస్తూ, ఈ ప్రభుత్వం ఎంతో దురాగతాలు చేస్తుందని అబద్ధాలు చెప్తూ ప్రభుత్వం మీద వ్యతిరేకతను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అసలు నోరెత్తి మాట్లాడేటువంటి ప్రజాస్వామ్యం ఉందా, మాకు వాక్ స్వాతంత్రం లేదా, మేము మనుషులు కాదా అని మాట్లాడారు. మీరు తిట్టినన్ని బూతులు, బండ బూతులు జగన్ గారిని తిట్టారు, జగన్ గారి కుటుంబ సభ్యులు తిట్టారు, మమ్మల్ని తిట్టారు, చెప్పు తీసుకొని కొడతామన్నారు. ఇన్ని బూతులు మీరు మాట్లాడారు. ఆ రోజు మీకు ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యము ఈరోజు ఎక్కడైనా కనపడతా ఉంది? ఈరోజు మా పార్టీ లీడర్లు అలా మాట్లాడేటువంటి పరిస్థితి ఉందా? కేసులు పెట్టకుండా మీరు ఉంటున్నారా? కనీసం ఎదురు తిరిగితే కేసులు పెడుతున్నారు, అక్రమాలను ప్రశ్నిస్తే మీడియాలో మాట్లాడితే కేసులు పెడతా ఉన్నారు, సభలు నిర్వహించడానికి అనుమతులు ఇవ్వట్లే, గ్రామాల్లో వెళ్ళడానికి అనుమతులు ఇవ్వట్లే. ఇది సంపూర్ణంగా ఎమర్జెన్సీ కాలాన్ని మళ్ళీ ప్రతిబింబించేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. మీరు ఏమీ చేయనప్పుడే అంతగా మా మీద దుష్ప్రచారంతో మీరు అధికారంలోకి వచ్చారు. మీకున్నటువంటి మీడియా స్ట్రెంగ్త్తో మీరు వేల మందికి జీతాలు ఇచ్చి ఐటీడీపీ ద్వారా మా మీద బురద జల్లేసి, మడ్ స్పిల్లింగ్ చేసి, గోబెల్స్ ప్రచారం చేసి, మేము చెయ్యని కార్యక్రమాలు, దుర్మార్గాలన్నింటినీ మేము చేశామని ప్రచారం చేసి మీరు ప్రజల్ని నమ్మించి వంచి అధికారంలోకి వచ్చారు. ప్రజలు వంచనకు గురైనారు. ఈరోజు మోసపోయామని తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ కేడర్ మొదట తేరుకుంది. జగన్ గారి హయాంలో నెల డబ్బులు వచ్చేటివి. వాళ్ళు పనులు చేసినా చేయకపోయినా పిల్లల చదువు జరిగిపోయేది, ఆరోగ్యపు ఖర్చు వచ్చేది కాదు. ప్రతి నెల ఏదో ఒక పథకం ద్వారా వచ్చేది. డ్వాక్రా మహిళల రుణమాఫీ జరిగింది, చేయూత వచ్చింది, అమ్మఒడి వచ్చింది, రైతు భరోసా వచ్చింది. రకరకాలుగా ప్రజలకు మంచి జరిగింది. నేస్తం కావచ్చు, చేదోడు కావచ్చు, రకరకాల స్కీముల ద్వారా ఆటో సోదరులకు కావచ్చు, లాయర్లకు కావచ్చు, రకరకాలుగా. ఆ రోజుల్లో ఎవరికి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఎక్కడ కూడా కష్టం కనపడకుండా కాపాడింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అప్పట్లో 14-19 కాలంలో ఏ విధంగా అయితే నీరు చుట్టూ ద్వారా దోపిడీ చేసుకున్నారో అది రిపీట్ అవుతుందని మళ్ళీ ఎదురు చూసి వాళ్ళకి పనిచేశారు. ఇప్పుడు నీరు లేదు, చెట్టు లేదు, నిధులన్నీ అమరావతికి పాయా, 13 జిల్లాలు ఎండిపాయా. కేవలం ఒక ప్రాంతంలోనే నిధులన్నీ కేంద్రీకరించి అక్కడ అభివృద్ధి చేస్తున్నామని చెప్తూ అభివృద్ధి మాటున 5 కంపెనీలకు 1,00,000 కోట్ల రూపాయల పనులు అప్పజెప్పితివి. దాని ముసుగులో దోపిడీకి తెరలేపితివి. నీ కార్యక్రమము, నీ లక్ష్యము నువ్వు చేరుకుంటివి. నిన్ను నమ్మి ఓట్లేసిన నీ కార్యకర్తలందరినీ నట్టేట ముంచితివి చంద్రబాబు అని ఈరోజు కార్యకర్తలు మాట్లాడుతూ ఉన్నారు. దానికి ప్రతిరూపమే
గుంటూరు దగ్గర జగన్ గారు వెళ్ళినప్పుడు ఒక టీడీపీ కార్యకర్త ఒక కుర్రోడు ఒక ఫ్లెక్సీ పట్టుకున్నాడు రప్ప 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 అనేసి. ఆ పిల్లోని మీద కేసు పెట్టారు. దాని మీద మా పైన, మా పార్టీ మీద, మా జగన్ గారి మీద, దాని మీద కూడా ట్రోల్స్ చేశారు. విలేకరులు ప్రశ్నించినప్పుడు సరే ఇలా జరిగింది కదా అంటే, అలా ఏం మాట్లాడాడు అబ్బాయి అంటే పుష్పలో డైలాగు చెప్పడం జరిగింది. వాళ్ళు విలేకరులు చెప్తే ఈయన రిపీట్ చేయడం జరిగింది. అంటే దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడారు. జరుగుతున్నది అరాచకము జరుగుతున్నది అనేది ఈరోజు ప్రజలకు కనపడతా ఉంది. మేమేం చెప్పాల్సిన అవసరం లేదు. మా గొంతులు దాదాపుగా 100లో దాదాపుగా 70 గొంతులు ఇంకా తెరవలే. 70% ఎవరు నోరిప్పి మాట్లాడడం లేదు, బయటికి తిరగడం లేదు. మొన్ననే కదా ఎన్నికలైనాయి, ఇప్పుడు బయటకు వచ్చి ఇబ్బందులు పడ్డం ఎందుకనేది 70% మంది నాయకులు అనుకుంటా ఉన్నారు. కానీ ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు, కార్యకర్తలు మాట్లాడుతూ ఉన్నారు. సోషల్ మీడియా గట్టిగా పనిచేస్తూ ఉంది, ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఈ ప్రభుత్వం దుర్మార్గపు ప్రభుత్వము, ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, లిక్కర్కి సంబంధించి బెల్ట్ షాపుల దోపిడీ, అదేవిధంగా బియ్యం అమ్మకాలు, పీడిఎస్ బియ్యం అమ్మకాలు, ఏది కాదేది అనర్హం దోపిడీకి అన్నట్లు ఈ ప్రభుత్వము ఎమ్మెల్యేలు చికెన్ షాపుల దగ్గర దందాలు, చికెన్ బొచ్చు, కోడి బొచ్చు నమ్ముకునే దాని దగ్గర దందాలు, బార్బర్ షాపుల దగ్గర బొచ్చు నమ్ముకునే దానికి దందాలు, ఇవన్నీ ఎన్ని కావాలంటే అన్ని రకాల దందాలు చేసుకుంటా వాళ్ళ కార్యకలాపాలు వాళ్ళు చేసుకుంటా వీళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేలు. పైన ముఖ్యమంత్రి ఆయన జగన్ గారిని తిట్టడానికి ముఖ్యమంత్రి, హోంమంత్రి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేటువంటి శాఖలను వాళ్ళు తీసుకున్నారు. లోకేష్ గారు అన్ని చక్కదిద్దుకుంటా విత్ ఇన్ 4 walls మొత్తం ఈ ప్రభుత్వ నిధులు ఏవైతే ఉన్నాయో 2 లక్షల కోట్లు 14 నెలలు 15 నెలలు అప్పు తెచ్చారో వాటిని ఏ విధంగా డైవర్ట్ చేయాలనేది ఆయన పనిచేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ గారి టాపిక్ ఎప్పుడు వచ్చినా ప్రకాష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి కనెక్టివిటీ ఉన్నప్పుడు చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు వస్తాయి. ఎందుకంటే ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు బాలకృష్ణ గారికి హెల్ప్ చేసింది రాజశేఖర రెడ్డి గారే అంటారు. సినిమా ఫేవర్ కోసము వస్తాను అని పేరు నాని గారికి కబురు చెప్తే జగన్ గారు వద్దన్నారని చెప్తారు. ఇంకొక విషయము, గవర్నమెంట్లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించి బిల్స్ పెండింగ్ ఉన్నప్పుడు కూడా చాలా హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చినా కూడా నందమూరి బాలకృష్ణ గారు చాలా లైట్గా మాట్లాడతారు, తీసిపారేసినట్లు మాట్లాడతారు. ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే 2019 ఫిబ్రవరిలో మేము అమరావతి ప్రాంతంలోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి శంకుస్థాపన చేశాము, కానీ వైసీపీ దారుణమైన పాలన వల్ల ఆగిపోవాల్సి వచ్చింది అని చెప్పి రీసెంట్గా చేసినటువంటి శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మరి బాలకృష్ణ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా అంత సాఫ్ట్గా కనుక ఉంటే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణకు అంత ఫేవర్ చేసి ఉంటే ఈ మాటలంతా ఎందుకు? అసలు మీకు బహుశా మీకు దృష్టిలో ఉందో లేదో కానీ హిందూపురంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని నిర్మాణం చేస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు నాకు గుర్తు, బాలకృష్ణ గారు. మరి హిందూపురమా నా బొందా అని ఈ మధ్య అన్నట్లు కూడా గుర్తు. హిందూపురమా నా బొందా, నేను ఎక్కడ నిలబడినా గెలుస్తానన్నట్టు. అంటే హిందూపురం పైన మోజు తీరిపోయిందా, అక్కర తీరిపోయిందా? మరి ఈ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం హిందూపురంలో ఎందుకు చేయట్లేదు, ఎందుకు అమరావతిని తీసుకెళ్లారు అనేది ప్రశ్నలు, చర్చలు ఆ ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి. మరి నిజంగా అమరావతి ప్రాంతంలో మీకు ల్యాండ్ అలాట్ అయి ఉంటే మీరు ఆసుపత్రి నిర్మాణం చేస్తూ ఉంటే ఎవరైనా అడ్డుకున్నారా? అడ్డుకోలే కదా. కానీ ఆయన అదే చెప్తున్నారు కదా, అక్కడ రాజధాని రాదేమో అని మీరు నిర్మాణం చేయలేదు. అంటే మీరు తీసుకున్న భూమికి విలువ పెరగాలంటే 1,00,000 కోట్ల ప్రభుత్వం అక్కడ ఖర్చు పెట్టాలా. ఆ ప్రభుత్వము దాని ప్రాధాన్యతగా తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు అక్కడ పెట్టుబడి పెట్టినా భూముల విలువ పెరగదు, తమ ఆస్తి విలువ పెరగదని కట్టలేదు. అంటే వ్యాపారాత్మకమైన ధోరణి కాదా? మరి బాలకృష్ణ గారు తాను పొందిన మేలు గురించి ఎందుకు మాట్లాడట్లేదు? జగన్ గారు చెయ్యని తప్పు గురించి ఆయన ఎందుకు ప్రచారం చేస్తున్నారు? ఆయన విజ్ఞతకే వదిలేయాలి. ప్రజలు కూడా ఈరోజు హిందూపురం నియోజకవర్గంలో తెలుసుకుంటున్నది ఏంటంటే ఎన్ని అన్యాయాలు జరుగుతున్నా ఆయన వచ్చి స్పందించడంలే, చుట్టపు చూపుగా ఎప్పుడూ వచ్చిపోతా ఉన్నాడు. హిందూపురంలో అత్తాకోడళ్లను గ్యాంగ్ రేప్ చేసినా కూడా వచ్చి ఆయన వాళ్ళని కలిసిపోలే, మాట్లాడించలే, పరామర్శించలే. ఈ రోజు వరకు కనీస పరామర్శ లేదు. అసలు ఆ టాపికే అది పెద్ద ఇంపార్టెంట్ విషయం కాదన్నట్టు ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు. అంటే మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు, మేము నిలబడితే హిందూపురం ప్రజలు ఓటేస్తారు, మేము ఎందుకు పని చేయాలా, మేము ఎందుకు పలకరించాలా, మేము ఎందుకు పరామర్శించాలా
అంటే గ్రాంటెడ్గా తీసుకుంటా ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, అనంతపురం జిల్లాలో ఇన్ని సంఘటనలు జరిగాయి. అనంతపురం జిల్లాకు సాగునీటి రంగంలో కూడా చాలా అన్యాయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంద్రినీవా కాలువను వెడల్పు చేయకోకుండా భూగర్భ జలాలు అడుగంటిపోయే విధంగా కాంక్రీట్ లైనింగ్ చేస్తూ ఉన్నారు. దానివల్ల దాదాపుగా 2 లక్షల ఎకరాలలో భూములు బీల్డ్ అయ్యేటువంటి కార్యక్రమం జరగబోతోంది. సక్సెస్ఫుల్గా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నా స్థానిక ఎమ్మెల్యేలు స్పందించడంలే, లోకేష్ గారు స్పందించడంలే, బాలకృష్ణ గారు ఆ జిల్లా ఎమ్మెల్యే కూడా స్పందించడంలే. అంటే ఎలక్షన్లప్పుడు మాత్రం 4 డైలాగులు చెప్పి ఓట్లు వేయించుకొని పోవడం తప్ప వేరే ఏం లేదు. వాళ్ళు వ్యాపారాత్మకమైన దూరంలో ఉన్నారు రాజకీయాల్లో. ప్రజలకు సేవ చేయాలా, మా నాయన పేరు నిలబెట్టాలి, అదేం లేదు అతనికి. బావ ఆడుంటే సీఎం కుర్చీలో ఉంటే బిడ్డనిచ్చినాడు, అల్లుడు మళ్ళీ సీఎం కావాలా, ఇంత తప్ప ఆయనకి పదవి కావాలా తప్ప ప్రజలు కాదు. ఇంతకుమించి ఏముంది బాలకృష్ణ గారి గురించి మాట్లాడడానికి? పవన్ కళ్యాణ్ విమర్శించినంతగా, మిగతా వాళ్ళని విమర్శించినంతగా నందమూరి బాలకృష్ణని విమర్శించడానికి వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకో వెనకాడుతున్నట్లు చాలామంది అనుకుంటారు. అంటే ఆయన ఒక లీడర్గా ఎవరు కన్సిడర్ చేయట్లేదు. ఆయన గురించి ఎవరు మాట్లాడతారండి? బాలకృష్ణ గారి గురించి చెప్పండి. ఆయన ఏం మాట్లాడతారు? మహిళల గురించి ఏం మాట్లాడతారు? ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలంటారు. ఈ మధ్య ఒక వీడియో చూశాను, ఆమె ఒక హీరోయిన్ పట్ల ఆయన వ్యవహరించిన తీరు. ఆయన 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 ఫక్తు సినిమా యాక్టర్ అంతే. ఆయన సినిమా స్టైల్లో అటువంటి వ్యవహారం దీంట్లో ఉంటారు. కానీ చాలా క్యాజువల్గా, చాలా జాలీగా, సినిమా హీరోగా తన వయసు ఇంకా 35 అనేటువంటి విధంగానే ఆయన వ్యవహరిస్తూ ఉంటారు, ప్రవర్తిస్తూ ఉంటారు తప్ప బాధ్యత కలిగినటువంటి ఒక నాయకునిగా, నందమూరి వారసునిగా ఆయన ఎప్పుడూ ప్రవర్తించరు. ఇంకా ఆయన గురించి ఏం మాట్లాడతారు? ఓ ముఖ్యమైన 3 ప్రశ్నలతో ఈ ఇంటర్వ్యూ ముగిస్తాను ప్రకాష్ రెడ్డి గారు. చెప్పండి. ద ఫస్ట్ వన్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా సూట్ కేస్ బాంబు గురించి మాట్లాడతారు, కానీ జూబ్లీ హిల్స్ బాంబు పేలుడు గురించి మాట్లాడరు. 26 మంది మృతికి కారణమైనటువంటి జూబ్లీ హిల్స్ బాంబు ఘటన వెనుక మీ హస్తం ఉంది అనేటువంటిది చాలామంది చేసేటువంటి ఆరోపణ ఉందా? కాదండి, నేను ఎప్పుడు సూట్ కేస్ బాంబు గురించి మాట్లాడలేదా? సూట్ కేస్ బాంబు గురించి ఎప్పుడు మాట్లాడలేదు. కార్ బాంబు గురించి కూడా బహుశా ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే అవన్నీ కూడా చాలా చేదు జ్ఞాపకాలు. అనంతపురం జిల్లా ఒక రక్త చరిత్రను చూసింది, రక్తపు మరకలను అనంతపురం జిల్లాకు అందించింది పరిటాల కుటుంబం అని అనేక సందర్భాలు విమర్శ చేశాం. సో ఇటువంటి సంఘటనలు ఏవి కూడా, టీవీ బాంబు, కార్ బాంబు, ఇటువంటి సంఘటనలు ఏవి కూడా పునరావృతం కాకూడదు, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా బతకాలా అనేటువంటి కోరికతోనే, విధానంతోనే నేను పనిచేస్తూ ఉన్నా. మా జగన్ గారు కూడా శత్రువులకు, అంటే ప్రధాన ప్రత్యర్థులకు, వాళ్ళకు ఎంత మేరకు సెక్యూరిటీ అవసరమో అంత మేరకు కూడా రక్షణ కల్పిస్తూ, గన్మెన్ సౌకర్యం కల్పిస్తూ, వారు సెక్యూరిటీగా ఫీల్ అయితేనే, మేము హ్యాపీగా ఉన్నాం, సెక్యూరిటీగా ఉన్నాం ఈ ప్రభుత్వంలోని వాళ్ళు ఫీల్ అయితేనే ఫ్యాక్షన్ అనేది తగ్గిపోతుందనే విధంగా అందరికీ గన్మెన్ సౌకర్యాలు కూడా కల్పించారు మా ప్రత్యర్థులకి. చేస్తూ పరిటాల సునీతకు గత 5 సంవత్సరాలు స్వర్ణయుగంగా మారింది అనేసుకుని నేను విమర్శ చేశాను. గత 5 ఏళ్లలో పరిటాల సునీత గారి ఆస్తులు ఎన్నో రెట్లు పెరిగాయి. వారి క్రషర్లు నిరాటంకంగా పనిచేసాయి. కర్ణాటకకు ఆంధ్ర నుంచి కంకర తీసుకొని పోయి కర్ణాటకలో అమ్ముకున్నారు. వారి కాంట్రాక్టులు నిరాటంకంగా కొనసాగాయి. వారి గ్రానైట్ క్వారీలలో పనులు నిరాటంకంగా కొనసాగాయి. కొత్త గ్రానైట్ లీజులు కూడా వచ్చాయి. కియా ప్రాంతంలో వారు కొన్న 100,000 ఎకరాల భూములకు తోడు మరిన్ని ఎకరాల భూములు కొన్నారు. వారి భూములకు ఏపీఐసి నిధులతో తార్ రోడ్లు కూడా వేయించడం జరిగింది. ఆ ప్రాంతంలో వాళ్ళు గోడౌన్లు నిర్మించుకొని నెల లక్షల రూపాయల రెంట్స్ను కూడా వాళ్ళు పొందుతూ ఉన్నారు. అనంతపురం పట్టణంలో టవర్ క్లాక్ దగ్గర పెద్ద కాంప్లెక్స్ కట్టుకున్నారు. 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి కాంప్లెక్స్ కట్టుకున్నారు గత ప్రభుత్వంలో. వారికి గత 5 సంవత్సరాలు స్వర్ణయుగంగా మారింది. అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ చాలామంది వారికి సాయం చేశారు. ఇంకా ఎక్కడుంది వాళ్లకు ఫ్యాక్షన్ చేయాల్సిన అవసరం మా మీద ఎక్కడుంది? మాకు వారి మీద ఫ్యాక్షన్ చేసేటువంటి అవకాశం ఎక్కడుంది? మా పార్టీనే వాళ్ళను గొప్పగా ఆదరించింది. వారికి అధికారం కావాలన్నప్పుడు, వారి ఆధిపత్యం నిలబెట్టుకోవాలన్నప్పుడు
వారంటే భయం పోకూడదని వాళ్ళు భావించినప్పుడు హత్యలు ప్రోత్సహించింది ఇప్పుడు మనం చూస్తున్నాం. 14-19లో కానీ మొన్న జరిగినటువంటి కుర్వలింగమయ్య హత్య కానీ. ఇంత తప్ప మళ్ళీ ఫ్యాక్షన్ చేయాలనేటువంటి ఆలోచన మాకు లేదు, వాళ్ళకు కూడా లేదు. మేము పరస్పరం ఎదురుపడి మేము కత్తులతో కొట్లాడుకోవాలని, నరుక్కోవాలా, బాంబులు వేసుకోవాలనేటువంటి ఆలోచన అయితే మాకు లేదు. ప్రజల పట్ల వాళ్ళు దాడులు చేయకోకుండా వాళ్ళని నిరోధించాలా, వాళ్ళ దుర్మార్గాల్ని ఎండగట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల ముందుకు పెట్టాలా, ప్రజల్ని తీర్పు కోరడమే తప్ప మేము వేరే దారిలో కానీ వేరే మార్గంలో కానీ లేము. సో ఇట్స్ వెరీ క్లియర్, మీరు ఫ్యాక్షన్ జోలికి వెళ్ళాలనుకోవటం లేదు. కానీ ఈ మధ్య మీరు నేను 20 సంవత్సరాలైనా కూడా జైలుకి వెళ్ళడానికి సిద్ధమే అని చెప్పి చాలా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అవును, ప్రత్యర్థులు అమ్మో తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి ఇంత ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఏదో కుట్రలకి ఏదో ఒక మాస్టర్ స్కెచ్కి ప్లాన్ వేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. నేను ఏది కుట్ర చేయనండి. నేను కుట్ర చేసే మనస్తత్వము, లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడే మనస్తత్వము నాది కాదు. అయితే నాలో చేవ చావలే. ఎటువంటి దుర్మార్గుల్ని కానీ ఎటువంటి శక్తివంతుల్ని కానీ ఎదుర్కొనే సత్తా దమ్ము నాలో ఉంది. నాలో ఆ చేవ చావలేదు. కాబట్టి వాళ్ళకు ఒక హెచ్చరిక చేస్తున్నా. ఈరోజు మీ ద్వారా కూడా ఒక హెచ్చరిక చేస్తున్నది ఏంటంటే, మీరు దౌర్జన్యాలను ఆపండి. సామాన్యుల మీదనా మీ దౌర్జన్యాలు? చేతనైతే నా మీదకి రండి, నా మీద దాడి చేయండి. సామాన్యమైన కార్యకర్తలను హత్యలు చేస్తా, సామాన్య ప్రజల్ని దుర్మార్గంగా పాశవికంగా హత్యల్ని చేస్తా, మీరు దుర్మార్గాల్ని ప్రోత్సహిస్తా, మీ ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేస్తా, మీకు ఇంకా బుద్ధి రాలేదా అనేది నా సారాంశం. మీ భర్త చనిపోయినాడు. మీ భర్త చేతుల్లో చనిపోయిన వందలాది కుటుంబాలు ఈరోజుకి కూడా దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నాయి. మీకోసం హత్యలు చేసినటువంటి వందలాది కుటుంబాలు ఈ రోజుకి కూడా దిక్కు దారి తెన్ను లేకోకుండా ఉండిపోయినాయి. స్యూడో నక్సల్స్ పార్టీలను మీరు ఏర్పాటు చేసి అమాయకపు యువకులకు తుపాకులిచ్చి వారి జీవితాలని, వారి భవిష్యత్తులను చిదిమేసి వారందరి శవాల పునాదుల మీద ఈరోజు మీరు సౌదాలు నిర్మించుకున్నారు. ఆ శవాల సమాధులనే పునాదులుగా మార్చుకొని మీరు సౌదాలు నిర్మించుకున్నారు. ఇంకా చాలదా? ఇంకా మీరు సంపాదించుకున్నది చాలదా? మీ రక్తదాహం తీరలేదా? మీరు మారకపోతే దేనికైనా నేను సిద్ధమే అని వాళ్ళని హెచ్చరిస్తూ నేను మాట్లాడాను. ఎవరు డేంజరు? పరిటాల సునీతనా, పరిటాల శ్రీరామ మీ దృష్టిలో? ఏమండి, పరిటాల శ్రీరామ్ అనే వ్యక్తి ఒక బలి పశువు. 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని తెలిసినప్పుడు శ్రీరామ్కు టికెట్ ఇచ్చారు. 19 తర్వాత శ్రీరామ్ను ధర్మవరం ఇన్ఛార్జిగా పక్కకు తప్పించారు. 24లో మళ్ళీ వాళ్ళ పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడు శ్రీరామ్కు టికెట్ ఇవ్వకుండా సునీతకు మళ్ళీ టికెట్ ఇచ్చారు. సో ఇక్కడ పరిటాల శ్రీరామ్ అనే వ్యక్తి ఒక బలి పశువు రాజకీయంగా. కానీ అతనిలో ఇంకా కూడా ఆ మెచ్యూరిటీ రాలే, ఒక నాయకునిగా ఎదగాల్సినటువంటి లక్షణాలు అనేటివి అతనిలో కనపడాలే. అతని చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో, లేకుంటే అతని చుట్టూ ఉన్నటువంటి మనుషులో అతనిలో మార్పు అయితే ఇంకా రాలేదు. మార్పు రావాల్సి ఉంది. దట్స్ మై క్వశ్చన్ ఇస్, పరిటాల రవి అభిమానులు, పరిటాల కుటుంబం అభిమానులు, తెలుగుదేశం ఫ్యాన్స్ పరిటాల శ్రీరామ్ని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. రాబోయే కాలానికి కాబోయే సీఎం అంటూ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటారు. బట్ నా ఇన్వెస్టిగేషన్లో మీరు అసలు పరిటాల శ్రీరామ్ని అసలు ప్రత్యర్థిగానే చూడరు. ఎందుకంత లైక్నెస్? నేను దగ్గర నుంచి చూస్తాను కదా, నేను దగ్గర నుండి చూసావాన్ని కదా. మా కాన్స్టిట్యున్సీలో మేము దగ్గర నుండి చూస్తాము. అతని పరిస్థితి ఏంది, అతని మాటలు ఏంది, అతని పద్ధతి ఏంది, అతని చుట్టూ ఉండేవాళ్ళు ఏంది, అతనికి ఏదైనా ఒక భావజాలం ఉందా, ఒక సిద్ధాంతం ఉందా, లేదంటే ఆయనకు ఒక లక్ష్యం ఉందా, దానికి ఒక గమ్యం ఉందా, దానికి ఒక మార్గం ఉందా? ఏమీ లేదు కదా. డబ్బు మీద వ్యామోహం ఉన్నవాడు రాజకీయాల్లో రాణించలేడు. త్యాగానికి సిద్ధపడాలా. ఆస్తులు అమ్మైనా కూడా, ఆస్తుల్ని పోగొట్టుకునైనా కూడా ప్రజల కోసం నిలబడాలా. వాడు లీడర్ అవుతాడు. అటువంటి లక్షణాలు ఎవరికీ కూడా లేవు పరిటాల కుటుంబంలో. పరిటాల సునీత వెనక నుండి తమ్ముళ్లను, కుమారులను, బంధువులందరినీ కూడా ముందు పెట్టి వారితో క్రైమ్ చేయించి, వారితో దోపిడీ చేయించి, మేము విమర్శ చేసినప్పుడల్లా ఆమె ఒక మహిళగా ముందుకొచ్చేసి తాను భర్తను కోల్పోయిన మహిళగా తనను తాను అభివర్ణించుకుంటూ మమ్మల్ని దుర్మార్గులుగా మమ్మల్ని చిత్రీకరిస్తూ మహానటిగా ఆమె ఎన్నో ప్రశంసలు అందుకుంది మా జిల్లాలో. కాబట్టి పరిటాల శ్రీరామ్ కంటే పరిటాల సునీత చాలా డేంజరు, ఆమె కంటే పరిటాల రవి చాలా బెటరు అనేటువంటి వాదన మా జిల్లాలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరిని అడిగినా చెప్తారు.
ఆమెకు మంత్రి పదవి ఇవ్వకపోవడానికి, తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా పోవడానికి ఇదే కారణంగా భావించవచ్చా? అది వాళ్ళ అంతర్గత విషయం అండి, అది వాళ్ళ అంతర్గత విషయము. అప్పట్లో పయ్యావుల కేశవ్ గారు ఓడిపోయినప్పుడు ఈమెకు మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు ఆయన గెలిచారు కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పటికే మా జిల్లాలో ఇచ్చింది పయ్యావుల కేశవ్ గారు, కమ్మ సామాజిక వర్గం. మన ధర్మవరం శాసనసభ్యులు ఆయన కమ్మ సామాజిక వర్గపు అల్లుడు మంత్రి గారు. మరి పెనుగొండ సత్యకుమార్ గారు పెనుగొండ శాసనసభ్యురాలు, ఆమె కమ్మ సామాజిక వర్గపు కోడలు. అందరినీ కమ్మగా మీరే పరిపాలించుకుంటున్నారు. ఇంకా ఎంతమందికి కావాలండి? ఎక్కడ కూడా అక్కడ వేరే బీసీలు కానీ ఎస్సీలు కానీ ఏం లేరు కదా. ఎవరైతేనేముంది, ఏ రాయి అయితేనేముంది. ది లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రకాష్ రెడ్డి గారు, మీ గురించి నేను బాగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి క్రమంలో నాకు ఆగిపోయినటువంటి ఒక క్వశ్చన్ ఉంది. మీకు కనిపించే శత్రువుల కన్నా కూడా మీకు కనిపించని శత్రువులు మీతోనే, మీ చుట్టుపక్కలే ఉన్నారు అనేటువంటిది. మా దగ్గర ఒక బీ టీం ఉంది, పరిటాల బీ టీం అనేది ఒకటి ఉంది. రప్తాడు నియోజకవర్గంలో పరిటాల బీ టీం అనేది ఉంది. వారికి ఎంతసేపు పరిటాల కుటుంబంతో అంటకాగితే ఈ ప్రభుత్వంలో తమ ప్రయోజనాలు భంగం కలగవు. అంటే పేరుకు వైసీపీలో ఉంటారు కానీ సన్నిహిత సంబంధాలు మొత్తం పరిటాల. ఎన్నికలప్పుడు పరిటాల వాళ్ళకు సాయం చేస్తారు. ఉండేది వైఎస్ఆర్ పార్టీలో ఉంటారు. మా చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదో ఒక శాసనసభ్యునితో అంటగాగుతూ ఉంటారు. మా పార్టీ వాళ్ళతో ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళకు పని చేస్తారు. తర్వాత ప్రభుత్వం వస్తే మా చుట్టుపక్కల ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పనులు చేయించుకుంటారు. ప్రభుత్వం రాకపోతే ఎవరో ఒకరి దగ్గర పోయి చేరుకోవాలా. ప్రకాష్ రెడ్డి ఓడిపోవాలా, జగన్ సీఎం కావాలా. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి సమస్య. మనది చర్చనీయాంశమైంది. ప్రకాష్ రెడ్డి ఓడిపోవాలా, జగన్ సీఎం కావాలా. అప్పుడు అనంతపురం ఎమ్మెల్యే దగ్గరకో, ధర్మవరం ఎమ్మెల్యే దగ్గరకో, లేదా మా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రుల దగ్గరకో, ఇన్ఛార్జ్ మంత్రుల దగ్గరకో వెళ్ళిపోయి పనులు చేసుకోవచ్చు. పరిటాల వాళ్ళతో మాకు శత్రుత్వం ఉండదు. ఈరోజు కూడా పరిటాల వారి దుర్మార్గాలపైన పోరాడదామనే వాళ్ళందరూ నాతో ఉంటారు. అనంతపురం చుట్టుపక్కల ఉండేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి వాళ్ళు, వాళ్ళ ఆదాయ వనరులను కొనసాగించుకోవాలనేటువంటి వాళ్ళు, పరిటాల వారితో శత్రుత్వం అక్కర్లేదనుకుంటే వాళ్ళు ఇంకొకరి దగ్గర పార్క్ చేయబడి ఉంటారు. వాళ్ళందరినీ బీ టీమ్గా ఒక పార్క్ చేస్తుంటారు అనమాట. సో వాళ్ళు కూడా ప్రోత్సహిస్తూ వస్తారు. పోలీస్ అధికారులు కానీ, మండల స్థాయి అధికారులు కానీ ఈ బీ టీంకు పనులు చేసి పెడతారు. ఈ బీ టీమ్ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ టచ్ చేస్తూ వస్తూ ఉంటారు. మాతో రండి, మీకు ఏ పనులు కావాలని చేసి పెడతాం. వాళ్ళు హాట్లైన్లో పరిటాల శ్రీరామ్, పరిటాల సునీతతో హాట్లైన్లో అన్ని కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటారు. సో దీన్ని అడ్డుకట్ట వేయాలనేసి జగన్ గారికి కూడా చెప్పడం జరిగింది. జగన్ గారు కూడా ఇప్పటికే వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది పద్ధతి కాదు ఇది అనేసి. ఇప్పుడు ఇదే పద్ధతిలో ప్రకాష్ రెడ్డి మిగిలిన నియోజకవర్గాల్లో వర్గం ఏర్పాటు చేస్తే ఎక్కడుంటుంది పార్టీ? కాబట్టి ఇదన్నీ తప్పు. కాబట్టి ఇవి ఏదున్నా ఏం చేసినా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినా, మా పార్టీకి సంబంధించినటువంటి మా పార్టీ అంతర్గత శత్రువులనో ద్రోహులనో మీరు చెప్తున్న వాళ్ళు చేసినా అల్టిమేట్గా నష్టం జరిగేది పార్టీకి. మీరు రాజకీయాల్లో కొనసాగాలనుకుంటే తెలుగుదేశంకి వెళ్ళిపోండి, మాకైతే అవసరం లేదు. అటువంటి వ్యక్తులు నాకు మేలు జరగకూడదు, నాకు నష్టం జరగాల, కానీ మేము వైఎస్ఆర్సీపీలో ఉండాలనుకునే వాళ్ళు పార్టీకి ఏమవసరం? జగన్ గారిని ముఖ్యమంత్రిని చేసేదానికి ఉపయోగపడని ఓటు వల్ల నాకు ఉపయోగం లేదు. నన్ను ఎమ్మెల్యేగా చేస్తే జగన్ గారు సీఎం అవుతారు. ఎగ్జాక్ట్లీ. అటువంటి ఓటు వేయని వాళ్ళతో నాకేమవసరం? కాబట్టి కొంతమందిని సస్పెండ్ చేసాం, మిగిలిన వాళ్ళను కూడా పిలిచి మాట్లాడి చూస్తాం. వాళ్ళ పద్ధతులు మార్చుకోకపోతే సస్పెండ్ చేస్తాం. రాప్తాడు రాజుకుంది, రగులుతోంది, అట్టుడుగుతోంది అని చెప్పి ఈ మధ్య కాలంలో మీడియాలో ఒక రేంజ్లో హెడ్లైన్ అవుతుంది. యు ఆర్ సో క్లియర్, మళ్ళీ ఫ్యాక్షన్ జోలికి పోను, మళ్ళీ ఆ ఫ్యాక్షన్ ఛాయలు నాకు అవసరం లేదు, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి అనేటువంటిది. సో మీ ఇనిషియేషన్ అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని రాప్తాడు మాత్రమే కాకుండా అనంతపురం జిల్లా మొత్తం ప్రశాంతంగా ఉండాలని మళ్ళీ రాజకీయాలపై కూర్చుందాం, ఖచ్చితంగా మాట్లాడదాం. థ్యాంక్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ ద డైల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.